దిస్ ఈజ్ రాజేష్ శర్మ. పుష్ప సినిమా గుర్తొస్తుంది నాకు. పుష్ప సినిమాలో 2లో ఈ కంటెంట్కు ఇది ఖచ్చితంగా రెలవెంట్ అనిపిస్తుంది నాకు. బట్ నేను ఆ లెవెల్లో చాలా చేయట్లేదు, బట్ చేయాలనిపిస్తుంది. పుష్ప 2లో ఏది తను అనుకున్న మొత్తంలో ఆ స్మగ్లింగ్ను, ఎర్రచందనాన్ని ఫలానా రోజు ఫలానా టైంకు పంపిస్తాను, ఒకవేళ పంపించకపోతే మళ్ళీ గుడ్డలేసుకొని కూలీలాగా వెళ్ళిపోతాను అని చెప్పి ఏదో పుష్ప ఏదో ఉంటుంది, షకావత్తు అనేది. సో అట్లా ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళకి నాకు అలాంటి ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పబోతున్న ధమాకా న్యూస్, డబుల్ ధమాకా. 2 దిగ్గజ సంస్థలు ఫ్యూచర్ సిటీలో కాలు పెట్టబోతున్నాయి. ఏదో ఆషామాజిగా చెబుతున్న మ్యాటర్ కాదు. విత్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. చాలా మందికి అగ్రిమెంట్ వాల్యూ తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు. గవర్నమెంట్ ఎంఓయూ చేసుకుంది అంటే అది ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి సంతకాలు చేయడు, అధికార యంత్రాంగం చేస్తుంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ లేదా కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ముఖ్య కార్యదర్శులు వాళ్ళు చేస్తారు. సో గవర్నమెంట్ అనేది నిరంతరమైన ప్రాసెస్. ఒకసారి గవర్నమెంట్ ఒక సంస్థతో ఎంఓయూ చేసుకుని ఆ సంస్థకు భూమిని కేటాయిస్తున్నందుకు మీరు మా రాష్ట్రానికి ఇవి చేయాలి, ఏం చేయాలి, ఇన్ని ఉద్యోగాలు కల్పించాలి, ఇంత ఆర్థికమైన ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగించాలి, ఇలాంటి ఒప్పందాలతో అగ్రిమెంట్ చేసుకుంటాయి. దీంట్లో తొలినాళ్లలో, అంటే మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తొలినాళ్లలో 90వ దశకంలో ఇలాంటి ఎంఓయూలు జరిగినప్పుడు అవి టైం బౌండ్ లేకుండా ఉండేవి. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినప్పుడు చాలా ఒప్పందాలు టైం బౌండ్ లేకుండా ఉండేవి. అంటే ఆ సదరు సంస్థ ఎంఓయూ ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన 100 ఎకరాలు, 200 ఎకరాలు లేక 500 ఎకరాలు తీసుకుంటే ఎప్పట్లోగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అనేది ఒక టైం బౌండ్ మెన్షన్ చేసేవాళ్ళు కాదు. అలాంటి సందర్భాలలో ఒక 2 ఏళ్లు 3 ఏళ్లు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు ఇంత వాల్యూ ల్యాండ్ మీకు ఇచ్చాం, ల్యాండ్ అంతా తీసుకున్నారు, మీరు ఒప్పందాన్ని కట్టుబడి లేరు కాబట్టి మీరు ల్యాండ్ వెనక్కిస్తారా లేకపోతే ఒప్పందానికి కట్టుబడతారా అన్నప్పుడు వాళ్ళు రంగంలోకి దిగి ఏదో చేసేవాళ్ళు. బట్ నవెడేస్ అలాంటి పరిణామాలు లేవు. టైం బౌండ్ ఎంఓయూస్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, అవగాహన ఒప్పందాలు కుదురుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 21వ తేదీన 6 దిగ్గజ ఫార్మా కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని. ఆ 6 సంస్థలు 9 యూనిట్లలో మొత్తం 12,490 ఎంప్లాయ్మెంట్ కలగజేయాలని. ఇలాంటి ఎంప్లాయ్మెంట్ 18 నెలల కాలం నుంచి 24 నెలల మధ్య కాలంలో జరగాలని, అంటే 2 ఇయర్స్ లోపల. ఇలాంటి టైం బౌండ్ ఒప్పందాలు ఈ రోజు జరుగుతున్నాయి. అలాంటి టైం బౌండ్ ఒప్పందమే ఇప్పుడు లేటెస్ట్ గా 2 దిగ్గజ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ఆ డీటెయిల్స్ నేను ఇవాళ వీడియోలో చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీ అనేది సాకారం కాబోతుంది. ఓవర్ ద పీరియడ్ 2 ఏళ్ళ అన్న చోట 3 ఏళ్ళు కావచ్చు, కానీ కాకుండా పోవడం ఉండదు. ఏదైనా కొంత గవర్నమెంట్ లో ఉండే లెథార్జీ కారణంగా, అధికారుల బిహేవియర్ కారణంగా కొంత డిలే అవుతూ ఉంటాయి. ఒక టేబుల్ మీద నుంచి ఫైల్ 2 రోజుల్లో కదిలితే ఒక టేబుల్ మీద నుంచి ఒక ఫైల్ నెల రోజుల దాకా కదలదు. అలాంటి లోకల్ ఇష్యూస్ ఉంటాయి అంతే తప్ప, కొద్దిగా జాప్యం తప్ప అసలు కాకుండా పోవడం ఉండదు. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ ధమాకేదార్ న్యూస్ తో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత నేను చెప్పిన కంటెంట్ క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఓకే రైట్. కంటెంట్లోకి వెళ్లే ముందు, ఫ్యూచర్ సిటీలో 2 ఆనుకొని ఉన్న వెంచర్లు ఉన్నాయి. వాటిలో జస్ట్ 10+ ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి. గోల్డ్ అండ్ బ్రిక్ డోంట్ మిస్ చేసుకోవద్దు. చిన్న అనుమానాలు దృష్టిలో పెట్టుకొని గోల్డ్ మైన్ అస్సలు మిస్ కావద్దు. క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా సదరు సంస్థ ఆఫీస్ను విజిట్ చేయండి. డౌట్లుంటే క్లారిఫై చేసుకోండి. అంతేగాని కళ్ళు మూసుకొని పోయి ఎవరో అనామకులు చెప్పిన మాటలు నమ్మి ఒక గోల్డెన్ బ్రిక్ మిస్ చేసుకోవద్దు. ఆ అనామకుల పేర్లు కూడా కనుక్కోలేని కొంతమంది ఇలాంటి పిచ్చి డౌట్లతో గోల్డెన్ బ్రిక్ మిస్ చేసుకుంటున్నారు. వాళ్లను జాలి పడడం తప్ప వాళ్ళని ఇంకా ఏమి చేయలేని పరిస్థితి. రైట్. ఫ్యూచర్ సిటీతో పాటు ఆ సరౌండింగ్ శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అదే రకంగా ముంబై హైవే, బెంగళూరు హైవే, అదే రకంగా విజయవాడ హైవే, దాంతోపాటు వరంగల్ హైవే, నాగ్పూర్ హైవే, కరీంనగర్ హైవే, ఇలాంటి అన్ని హైవేలతో పాటు
స్టేట్ రహదారులతో పాటు విత్ ఇన్ ద సిటీ రీసేల్కు ఉన్నా కూడా ప్లాట్ల విషయంలో మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు కావాల్సిన ఏరియా బడ్జెట్కి అనుగుణంగా సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మా నాగోల్ ఆఫీస్కు సందర్శిస్తే మీకు కావాల్సిన ప్లాట్, దానికి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ నేను రెస్పాండ్ కాని పక్షంలో వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. మీ రిక్వైర్మెంట్ ఏందో చెప్పండి. జస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తాను, డీటెయిల్స్ షేర్ చేస్తాను. రైట్, ఇవాల్టి సబ్జెక్ట్ విషయానికి వస్తే ప్రధానంగా 2 దిగ్గజ కంపెనీలు మనకు తెలుసు. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు, ఒకటి మైక్రోసాఫ్ట్, 2 గూగుల్. ఈ 2 సంస్థలు కలిసి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావడమే కాదు, ప్రభుత్వంతో ఏకంగా అవగాహన ఒప్పందాన్ని, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నాయి. అవి కూడా టైం బౌండ్, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలి, ఫుల్ క్లారిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, కన్సర్న్ మినిస్టర్ శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను చదవబోతున్నాను, క్లియర్ కట్ గా డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఏఐ డబుల్ ఇంజన్ అనేది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వార్త. తెలంగాణతో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ డబుల్ ఇంజన్ అని అందుకే పెట్టారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డబుల్ ఇంజన్. ఒకవైపు మైక్రోసాఫ్ట్ దిగ్గజ సంస్థ, ఇంకొక వైపు గూగుల్ మరో దిగ్గజ సంస్థ. 500 బడుల్లో 50,000 మందికి ఏఐ పాఠాలు చెప్పబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు చెప్పాలని నిర్ణయించాయి. 50,000 ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐస్లో శిక్షణ ఇవ్వబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాయి. డేటా సెంటర్లలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నాయి. ప్రకటించిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం, ఒక్క మైక్రోసాఫ్టే 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. దట్ టు ఏఐ రంగంలో. ఏఐ రంగంలో 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 500 స్కూళ్లలో 50,000 మంది విద్యార్థులకు ఏఐ కోచింగ్ ఇవ్వబోతున్నారు, పాఠాలు చెప్పబోతున్నారు. 50,000 ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏఐలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్, డెఫినెట్లీ బిగ్ అచీవ్మెంట్. తర్వాత గూగుల్ ఏం చేస్తుందో చెప్తున్నాను. వ్యవసాయం, ట్రాఫిక్ లో గూగుల్ ఏఐ అండగా నిలవబోతోంది రాష్ట్ర ప్రభుత్వానికి. గూగుల్ కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతే ఉందో అది తెలంగాణలో ఉన్న వ్యవసాయం అండ్ ట్రాఫిక్ అప్డేట్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతోంది. మైక్రోసాఫ్ట్ ఏమో స్కూల్స్ కు సంబంధించి విద్యార్థులకు ట్రైనింగ్, అదే రకంగా టీచర్లకు కోచింగ్ ఇవ్వడంతో పాటు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంటే గూగుల్ వ్యవసాయం మీద, ట్రాఫిక్ మీద ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతోంది. ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, కృత్రిమ మేధను యాడ్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని, అప్డేట్స్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది గూగుల్. డిజిటల్ డివైడ్ తగ్గించడంలో సాయం. ఒకే రోజు 2 భారీ కంపెనీలతో ఒప్పందాలు, భారీ ప్రణాళికలు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ఒప్పందాలు. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే ఫ్యూచర్. టెక్నాలజీలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ. మైక్రోసాఫ్ట్ కొత్త భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మనకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఎంఓయూతో సీఎం రేవంత్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, జయేష్ రంజన్ కంపెనీ ప్రతినిధులు, అదే రకంగా గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోహానాతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ సంబంధించి. ప్రపంచ గతిని మార్చబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వాధికారులు మొత్తం 12 లక్షల మందికి శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ముందడుగు పడింది. అంతేకాకుండా రాష్ట్రంలో వ్యవసాయం, ట్రాఫిక్ రంగాల్లో పెద్ద ఎత్తున ఏఐని వినియోగించుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఒకటి మైక్రోసాఫ్ట్, ఒకటి గూగుల్. అంత ఈజీగా పెట్టరు కదా పెట్టుబడులు. ఇంకా 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక ప్రమాణాలతో 2,500 మంది ఉద్యోగులకు సరిపడేలా మైక్రోసాఫ్ట్ కొత్త భవనం నిర్మించింది. దాని ఇనాగ్రేషన్ జరిగింది. దాంట్లోనే ఈ అనౌన్స్మెంట్ జరిగింది. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయూ. వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1,20,000 మందికి ఏఐ శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటన. 15,000 కోట్ల రూపాయలు పెడతామని అనౌన్స్మెంట్.
ఉద్యోగాలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ ఇంకొక ప్రకటన కూడా చేసింది. హైదరాబాద్లో నూతన ప్రాంగణం ప్రారంభోత్సవం సందర్భంగా మైక్రోసాఫ్ట్ తమ భవిష్యత్ ప్రణాళికను వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1,20,000 మందికి ఏఐ శిక్షణను అందించేందుకు 3 కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో ఇప్పటికే 20,000 మందికి పైగా నిపుణులను నియమించింది. వీరిలో సగానికి పైగా హైదరాబాద్లో ఉన్నారు. దేశంలో 20,000 మంది ఉంటే ఎక్స్పర్ట్స్ దాంట్లో 10,000 ప్లస్ హైదరాబాద్లో ఉన్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హైదరాబాద్. రెండు పెద్ద సంస్థలు, మైక్రోసాఫ్ట్ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయదు, మనకు తెలుసు దాని హిస్టరీ. గూగుల్ లేకుండా ప్రపంచాన్ని ఊహించుకోలేని పరిస్థితి. ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్ ఇట్, అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఆ రెండు సంస్థలు కూడా ఏఐ వైపు వస్తున్నాయి. ఏఐకి ఇప్పుడు 200 ఎకరాలలో అక్కడ జరుగుతున్న దాంట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఏఐ సిటీలో తమ కంపెనీ కేంద్రం ఏర్పాటుపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వేరే ఒప్పందం కాదు, ఏఐ సిటీలో, ఫ్యూచర్ సిటీలో మొత్తం 297 ఎకరాలు ఏఐ సిటీకి కేటాయించారు. దాంట్లో 70 ఎకరాలు డబ్ల్యూటీసీ ఐకానిక్ టవర్స్ కోసం కేటాయించగా మిగిలిన 220 ఎకరాలను ఏఐ సిటీకి కేటాయిస్తున్నారు. దాంట్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంటర్ అవుతుంది, గూగుల్ కంపెనీ ఎంటర్ అవుతుంది. ఇటీవల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇండియా హైదరాబాద్తో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తుంది. మైక్రోసాఫ్ట్ తెలంగాణ ప్రభుత్వం అడ్వాంటా ఐజీఈ తెలంగాణను ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నారు. 500 పాఠశాలలో ఏఐ విద్యను ప్రవేశపెట్టబోతున్నారు. ఏఐ సిటీలో తమ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు గూగుల్, ఒకవైపు మైక్రోసాఫ్ట్. ఇంకా వస్తుందా రాదా మీనమేషాలు. కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు పీకుతుంటారు, తర్వాత మోకాలికి బోడిగుండుకు ముడి పెడుతుంటారు. స్పష్టంగా ప్రభుత్వ ప్రణాళికలు కనిపిస్తున్నాయి, గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తుంది. అయినా కూడా పిచ్చి పిచ్చి అనుమానాలతో, అవి కూడా వ్యాలిడ్లెస్. నేను చూపిస్తున్నవి గవర్నమెంట్ డాక్యుమెంట్స్, పత్రికా ప్రకటనలు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అతిపెద్ద డెవలప్మెంట్. 600 ఎకరాల్లో అక్కడ టౌన్షిప్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, 100 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇవన్నీ కాకుండా ఎవడో అనామకుడు, పేరు చెప్పుకోలేని అనామకుడు కూసిన కారు కూతలను నమ్మి కొంతమంది గోల్డెన్ బ్రిక్స్ ను మిస్ చేసుకుంటున్నారు. జస్ట్ యూజ్. మీరు ఐటీలు కావచ్చు, పెద్ద చదువుకోవచ్చు, మిమ్మల్ని మీరు ఒక మేధావులుగా ఊహించుకోవచ్చు, కానీ రియాలిటీని గ్రహించలేకపోతే మీ మేధావితనం నిరుపయోగం, నిర్వీర్యం, వృధా. రైట్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం 2 డబల్ ధమాకా కంపెనీలు గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎంటర్ అవుతున్నాయి. ఏఐ సిటీలో దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హ్యూజ్ మనీ టు క్రియేట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏఐ ట్రైనింగ్ టు thousands of students and thousands of teaching staff. సో ఇదంతా కార్యాచరణ జరుగుతుంది, ఎంఓయూ జరుగుతుంది. ఎంఓయూల మీద అధికార యంత్రాంగం సంతకాలు చేసింది, ఆ కంపెనీలు సంతకాలు చేశాయి. ఇవన్నీ ఫ్యాక్ట్గా కనిపిస్తున్నాయి. ఇవాల్టి పేపర్లలో, అన్ని పేపర్లో చూసుకోండి, నేను చెప్పింది ఏమన్నా పొల్లుబోతే మీకు క్లారిటీ ఉంటుంది. సో దయచేసి ఫ్యూచర్ సిటీలో 2 వెంచర్లో ఉన్న మిగిలిన ప్లాట్లను సొంతం చేసుకోవడానికి వేగంగా నిర్ణయం తీసుకోండి, వేగంగా సందర్శన చేయండి, సైట్ సందర్శించండి, డాక్యుమెంట్స్ చూడండి, సరౌండింగ్ ఎంక్వైరీ చేసుకోండి, ల్యాండ్ ఎలా ఉన్నాయనేది. తర్వాత వెళ్ళి ఎవరెవరో పిచ్చి వాళ్ళని నమ్ముకొని అనవసరంగా మిస్ చేసుకోవద్దు మంచి అవకాశాలను. అలా మిస్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నా దృష్టిలో ఒక గోల్డ్ మైన్ మిస్ చేసుకున్నట్టే. కాబట్టి కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి, వీలైనంత త్వరగా ఓ డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయమని నా విజ్ఞప్తి. నా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నా రియాలిటీ న్యూస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ ఎప్పుడూ ఆన్లో ఉంచండి. ఇప్పటివరకు నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో నా రోల్ ఎంతో కొంత ఉంటుంది అన్న ఒక గర్వం అయితే నాకు కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.